మినిస్టర్ అవన్నీ అవసరం లేదు కొత్త వద్దు లెక్కే అవన్నీ అవసరం లేదు కొత్త వద్దు లెక్కే లెక్క కాదు. A few minutes later. 430 మార్క్స్ వచ్చేట బాగా. హలో డోర్ వేయకుండా బయటికి పోతాను. నేను వస్తా యాడికి? బయటికి. వాళ్ళు ఓటర్ వాళ్ళు వస్తారంట, వచ్చి చెప్తా. ఇదే ఓటేసే వాళ్ళు ఓటు అడిగేకి వస్తారు ఇంక ఎట్లా తెలిసింది. వచ్చి డబ్బులు ఇస్తా అంటారు. డబ్బులు తీసుకునే టైప్ కాదు తీసుకుని ఓటు అమ్ముకునే స్టేజ్ లో మనం లేవు. నేను తీసుకొని వేరే వాళ్ళు తీసుకుంటానే కూడా చెప్తా. ఏమని? నీది కూడా నాకు ఇన్నదా? చెప్తా. ఏమని? నీది కూడా నాకు ఇన్నదా? బోర్డు రాసి పెట్టే బయట డబ్బులు వద్దు, మా ఓటు మేము అమ్ముకునే టైపు కాదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము తీసుకోం కూడా. ఒక్కసారి అమ్ముకొని చాలు, 5 ఏళ్లలో ఏం మాట్లాడలేదు వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఇళ్ళగాడికి వస్తారు, ఆ తర్వాత మన వాళ్ళ ఇళ్ళగాడికి వేరే కూడా కాసుకో రేపురా ఎల్లుండ్రా లేట్ మీటింగ్ పోయినాడు, లేట్ యూపీ తగ్గిపోయినాను, లేరు మళ్ళా రాపోండి. అట్లా అయిపోతుంది మనం ఎన్నుకున్నా కూడా పరుకుంటాడని చెప్పు ఆ రకము తెలుసు. అదే మనం మంచోళ్ళకి గెలిపించుకున్నాం అనుకో, మా నాన్న ఈ సమస్య అన్నా అంటే చేద్దాం పో తమ్ముడు. అది వాళ్ళ వర్గాలకు చేసుకోవడం, వాళ్ళకి ఏ పనులు జరుగుతాయి. బయట మాత్రం జరగవు. బయట రానిరు అసలుకి మధ్యవర్తులు కలిసేకే సగం ఆస్తులు వెళ్ళిపోతాయి, పని జరిగే విరక్తి వచ్చి వెనక్కి వచ్చేలా వద్దు. కానీ వాళ్ళు ఏదో 5,000 7,000 ఇస్తా అంటున్నారు, అదే ఆలోచిస్తానా ఎక్కువ అమౌంటే కదా అని. నేనైతే వదలమోడా ఏమే ఈ సిచ్యువేషన్ లో 5,000 కాదు 20,000 కూడా ఇస్తారు. కానీ మనం ఎట్లుండాలా ఫస్ట్ ఈ సిచ్యువేషన్ లో కరెక్టే నువ్వు చెప్పేది. మళ్ళీ ఎట్లుండాలా తీసుకోకూడదులే అదైతే, కానీ తీసుకుందామా అని ఒక పక్క లాగుతుంది నీకే. ఒక నువ్వైతే ఫిక్సా? నేను 50-50లో ఉన్నా. డబ్బులకి వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా సౌకర్యాలు ఓటేరు, వాళ్ళు ఓటేసే పోరు. వాళ్ళకి అవసరమేలే వాళ్ళకు ఉంటాయి కాబట్టి. వాళ్ళకుంటాయి. ఎందుకంటే వాళ్ళు సౌకర్యాలు ఏంది అంటే నేను చెప్తాడు, వాళ్ళు ట్యాక్స్ కడతారు, గవర్నమెంట్ నుంచి వాళ్ళకు రూపాయి రాదు. ఎందుకంటే కారు ఉందే నీకు ఇల్లు రాదు, కారు ఉందే నీకు బియ్యం రాదు, కారు ఉందే నీకు ఈ పథకాలు రావు, కారు ఉంది సౌకర్యాలు దగ్గర కారు ఉంటుంది. సౌకర్యాలే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంటుంది. భారీ సౌకర్యాలు మనకు లేవు, యా పథకాలు రావు. ఇంకా పథకాలే రానాడు యా గవర్నమెంట్ ఉంటే ఏం చెప్పి ఓటేసేది కూడా మానేస్తాను. ఇది ఆడ పాపం నాకేరుకో సపోజ్ గా ఏంది మా వాళ్ళకి అనుకో, ఏది ఊరికి రాలే, అదే రాదు. ఇదేంది ఇప్పుడు నేను ట్యాక్స్ కడతాను, ట్యాక్స్ కట్టేదేమో సంపాదించే వాళ్ళంతా ట్యాక్స్ కడతారు. సంపాదించిన వాళ్ళు ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళేమి ఎవరు డబ్బులు ఇస్తారా ఎవరు పథకాలు ఇస్తారా అని చెప్పి వాళ్ళు వేసి గుద్దేయడమే. ఆ అభివృద్ధి లెక్క ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత ఇస్తారా, చదువుకున్నాడు పోయి ఓటేయడు, సౌకర్యాలు బాగా క్లాస్ గా ఉన్నోళ్ళు వాళ్ళు పోయి ఆడ కాసుకొని నేనేమి ఓటేయాలి అని చెప్పి వాళ్ళు వేయరు. పేదలు ఏం చేస్తారు, వాళ్ళు వ్యక్తి వచ్చి ఏమైనా చేస్తాడా అని బాధలో వచ్చి ఏం చేస్తాడా, అప్పుడు 5,000 ఎవరు ఇస్తారో 10,000 ఎవరు ఇస్తారు. మా ఏరియాలో ఎవరు మాకు పాజిటివ్ ఉన్నారు, వాళ్ళ కొద్దిగా ఉంటుంది కదా చేస్తారు. ఫ్రీగా ఏమొస్తాయి మాకు అనేది చూస్తారు. వీళ్ళు డబ్బున్న వాళ్ళు మాకు ఫ్రీగా ఏమవసరం పథకాలు పెడతాడు, ఏవో ఉంటాయి కదా కొన్ని పథకాలు పెడతారు.
5,000 10,000 నీకు అది ఫ్రీ ఇది ఫ్రీ అంటే మీకు గుద్దేయడమే, నీకు అది ఫ్రీ ఇది ఫ్రీ అంటే మీకు గుద్దేయడమే, ఇంకా సర్వనాశనం. 5,000 నీకు నీ దగ్గర ఎంత 5% ఇస్తే 20% లాగుతారు. 5%కి 500% లాగుతారు. అట్లా అనుకో. అందుకే నేను ఆలోచిస్తున్నా ఎటు లాగేది మనం తీసుకోకూడదు, వద్దు మనం తీసుకోకూడదు, వద్దు తాగి డ్రైవింగ్ చేయకూడదు కదా, చేయకూడదు. మన తాగి ఎందుకు పోయి ఓటు ఇచ్చు, మన తాగి ఎందుకు పోయి ఓటు ఇచ్చు అంతే. ఎవడు పట్టించుకోడు, వేస్తున్నావు కదా. ఆ టైంలోనే మంది ఇస్తే కిక్లో ఇచ్చినాడు అన్నకే పెట్టేస్తాడు. అట్లా ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఒకటే మార్గమే ఉంటుంది, ఒకటే బతికే ఉంటుంది. నేనన్నా రాజకీయ నాయకుడు కాకపోతే, నేను కూడా కాకపోతే నువ్వైనా మేలు నేనైనా మేలురా. ఎట్లా కాల్చి ఎట్లా చేస్తున్నావు అంటే రాజకీయ నాయకులకి ఎడ్యుకేషన్ అవసరంలే, ఏం క్వాలిఫికేషన్ అవసరంలే. ఏమన్నా వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు, ఏమన్నా చేసి ఉండొచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎట్లయినా ఉండొచ్చు, కానీ వాళ్ళు సేవ చేస్తానని ముందుకు రావచ్చు, డబ్బులు నొక్కచ్చు. ఇక్కడ చదువుకున్నానికి ఒక కేసు ఉండకూడదు, గలాట్ ఉండకూడదు, మందు అలవాట్లు ఉన్నాయా కూడా డేంజర్ అంటాడు. నీకు ఇంకేమైనా అలవాట్లు ఉన్నా కూడా అది కూడా ఉండకూడదు అంటారు. ఓ పిల్లనిచ్చే కానీ ఆలోచిస్తారు, ఒక పాపను చూసుకునే సీఎం పోస్ట్ జనాల్ని చూసుకునే ఆలోచించరు. చూడు ఎట్లా వ్యక్తుండాలి, వాడు మంచోడా చెడ్డోడా, వారి పైన ఏముండాయి, ఎట్లా చేసినాడు, ఎట్లా బతికినాడు, అవన్నీ మాత్రము ఒక్క రాలం చేయరు. ఇదే మన తెలుగు వాళ్ళు ఎట్లా ఎందుకో నాకు అర్థం కదా. ఒక కర్ణాటక చూడు, మన తెలుగు వాళ్ళలోనే లేదు చూడు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళలోనే కులాలు ఉండేది, ఎస్టీ అంట, బీసీ అంట, అట్లా కాదు. ఇప్పుడు టీడీపీ అనుకో కమ్మోళ్ళు బంజోళ్ళు వీళ్ళని, రెడ్డిస్ వీళ్ళేమో ఆ పక్క వాళ్ళు ఎట్లయినా కానీ మా వాళ్ళే ఉండరు, వాళ్ళు ఎట్లా వాళ్ళైనా మా వాళ్ళు ఉండాలి అట్లా. కానీ ఇప్పుడు తెలంగాణలో చూడు, వాళ్ళకి కులాలు లేవు, క్యాస్ట్ పరంగా పోరు, వాళ్ళ ప్రాంతీయ అభిమానం ఉంది. మేము తెలంగాణ వాళ్ళం అంటారు కానీ నేను రెడ్డిని, నేను కమ్మని, నేను బల్జోని ఇట్లా లేదు. అందుకు వాళ్ళు ఏదైనా పోరాడి తెచ్చుకోగలరు. మనకే ఒక పోరాటం ఉండదు, ఇచ్చినా పట్టించుకోడు. మద్రాసు అప్పుడు మద్రాసు నుంచి నూకేసారు మన ఏపీని, మళ్ళీ హైదరాబాద్ నుంచి సపరేట్ అయ్యి 2 సార్లు సిగ్గుబే అయినా కూడా మన వాళ్ళకి మార్పు. ఇప్పుడు కూడా ఏదైనా స్టేట్ వాళ్ళకి కొట్లన్నారు, ఏదైనా మాకు గాలి ఇచ్చేయండి అని ఇచ్చేస్తారు. మనం రోడ్ ఎక్కము, మాకు అవసరంలే. నా ఇంటి తలుపు వరకు వచ్చినప్పుడే నాకు గాలి. ఆగనోడు ఏమన్నా కానీ యూనిటీ లేదు, మనకి యూనిటీ లేదు. తమిళ వాళ్ళకి కానీ, తెలంగాణ వాళ్ళకి కానీ, కర్ణాటక వాళ్ళకి కానీ, వాళ్ళు చూడు అట్లా ఎంత వాళ్ళ భాష మీద కానీ కొద్దిగా మాట పోని, నువ్వు ఫోన్ చెప్తా విత్తు ఏమంటారు దాన్ని, నిమిషానికి వచ్చేస్తారు నీకే. ప్రాంతీయ ఎట్లుందో వాళ్ళకి తెలంగాణ అంటే తెలంగాణ, బెంగళూరు అంటే బెంగళూరు. మళ్ళా తెలుగు కూడా చూడు వాళ్ళకి, తెలంగాణ అయినా కూడా కేసీఆర్ ని గెలిపిలే. వాళ్ళకి కావాల్సింది మంచి జరగాల, ప్రభుత్వాన్ని కూడా మార్చినారు. అదే ఎట్లున్నారు ఏడ ఒక క్యాస్ట్ ఒక దానికి, ఆ క్యాస్ట్ మా వాళ్ళ రాళ్ళ, ఈ క్యాస్ట్ మా వాళ్ళ. వీళ్ళు ఏం చేసినా వాళ్ళ వీళ్ళ రాళ్ళ, ఏం చేయకపోయినా వీళ్ళే. వీళ్ళు మేము సపరేట్. వీళ్ళకి కింద ఏం కావాలి, బీదోళ్ళకి మాకు పథకాలు కావాలా, వాడు కమ్మోడా తీసేయండి, వాడు రెడ్డే తీసేయండి. ఓటర్లో కూడా కాదు, యాదర్లో కూడా ఉండకూడదు. వాళ్ళ అసలు ఆ పక్కని కులం పిచ్చుందే, లేకపోతే పొలిటికల్లో ఉన్నాడా, అవి కూడా అందుకు మనం తీసుకోకూడదు. నువ్వు తీసుకోవు కదా, మళ్ళా మాట మార్చావు కదా. కన్ఫర్మ్ చెప్పు నాకు, ఏంటంటే ఒక క్లారిటీ ఇస్తే నేను ఏందనేది ఆలోచించుకుంటా. నువ్వు తీసుకో కదా, కన్ఫర్మ్. 7,000 అయితే 10,000 ఇచ్చినద్దు, 10,000 ఇచ్చినద్దు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. ఒకవేళ 12,000 ఇస్తా అంటే
ఎంత వచ్చినా వద్దా? పర్ఫెక్ట్. అమ్మా అట్లే ఉండు, నువ్వు ఎప్పుడు తగ్గద్దు, ఎప్పుడు తగ్గద్దు. ఇదే పట్టుతో ఉండు, ఇదే పట్టుదలతో ఉండు. ఏమే ఒకవేళ మా లాంటి వాళ్ళు ఒక పూట ఒక మాట మార్చచ్చు, మా చేంజ్ అయిపోవచ్చు. వాళ్ళు ఒక పూట ఒక మాట మార్చచ్చు, మా చేంజ్ అయిపోవచ్చు. కానీ నీ అట్లా వాళ్ళు మాత్రం అదే నిగ్రహంతో అదే మాట మీద ఏదైనా అట్లంటారు. మాట మార్చామంటారు నువ్వు. మారచ్చు ఒకవేళ పరిస్థితులు బాగాలేక. ఇప్పుడు ఎటు ఎవరైనా వచ్చిన వాళ్ళు మనకి ఏం బెటర్ ఎటు నొక్కుతారని చెప్పి డబ్బులు తీసుకోవచ్చు. కొంతమంది డబ్బులు తీసుకొని కూడా ఎవరికి వెళ్ళని తెలిసి ఉండొచ్చు. కొంతమంది నీలాంటి వాళ్ళు డబ్బులు తీసుకోకుండా నేను ఓటేస్తాను నాకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. శబాష్, హ్యాట్స్ ఆఫ్. నా బొంగులో శబాష్ అన్న. నువ్వైతే మారాలా నేనైతే మారకూడదా? నా బొంగులో శబాష్ అన్న. నువ్వైతే మారాలా నేనైతే మారకూడదా? ఏ వచ్చింది ఏమోలే, నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత తీసుకుందువు. ఇప్పుడైతే నాకు అవసరంలే. ఇప్పుడు ఇందాక ఫోన్ వచ్చింది. ఏమని? మా ముత్తాతకి పిర్ర నొప్పిస్తుందంట, ఇప్పుడు హాస్పిటల్ కావాలా. పిర్ర నొప్పిస్తుందంట, ఇప్పుడు హాస్పిటల్ కావాలా. డబ్బులు ఇప్పుడు అర్జెంటుగా 50,000 ఖర్చు అవుతుంది. ఏమో మూడు పార్టీల నుంచి 5,000 వరతో 10,000 వరతో అంతా 20,000 తీసుకున్నాడు ఈ పేరు మీద. లేదు ఈఎంఐ కట్టేసిన. నీకు దవల్తో ఏం ఎవరో చేస్తాను అడగలేదా నేను? చెల్లెలు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఈడ కూర్చున్నావు కదరా, ఫోన్ ఎప్పుడు వచ్చా? నాకు వచ్చింది ఎట్లా నాకు వచ్చింది, అందుకే కడుపులో బగ్గమంటుంది. అట్లే ఏమని చెప్పలేకపోతున్నా. నువ్వు మాట తప్పద్దు. మీరు మారరా. డబ్బులు ఇస్తే చాలు, డబ్బులు చూస్తే బుద్ధి మారుతుంది. మీలో చైతన్యం రాదు కాదు. చైతన్యం వస్తుంది, అన్ని వస్తాయి. ప్రాబ్లమ్స్ కూడా అట్లా వస్తాయి. అర్థమైందా? ప్రాబ్లమ్స్ చైతన్యం రెండు ఒకటేనా? అన్ని వస్తాయి. నీవు తీసేసుకున్నా, నావి తీసేసుకున్నా. అనవసరం కాదు, నేను చెప్పింది చేయి. నాకు డబ్బులు కావాలా, నేను చూపిలే పిర్రకి. నువ్వు ఏదని చూపించుకో. ఓటు అమ్ముకోవడం చాలా తప్పది. ఎంత అవసరాలు బట్టి మారుతుంటా. తీసుకోవాలా నేమో ఎవరికి కావాల్సిన వాళ్ళకి వేయాలా. తీసుకోవాలా నేమో ఎవరికి కావాల్సిన వాళ్ళకి వేయాలా. నేను చెప్పింది నాకు చరిత్ర అడగద్దు. అర్థమైందా? నాకు అడగకుండా ఎట్లా తీసుకుంటా పన్ను లెక్క ఓటు అమ్మే అధికారం లేదా నాకు? నా ఏడు అధికారం ఉంది, నీకుంది. ఓటు అమ్మే అధికారం నాకు లేదా? అధికారం లేదు. ఒకరు ఓట అమ్ముకోవడం, వాళ్ళే అమ్ముకోవాలా, వాళ్ళే తీసుకోవాలా, వాళ్ళు చేసుకోలేదు. ఏం లేవు. ఎవరైనా ఎవరిని పెట్టిన ఇప్పుడు ఊర్లో వస్తాడు, ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తి వచ్చి 200 ఓట్లు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే తెప్పించుకుంటాడు 2 లక్షలు 3 లక్షలు. పంచేది ఎంత? మళ్ళీ మధ్యలో కొట్టేసుకుంటా నీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు 20,000 లెక్క తీసుకుంటే నీకు వచ్చేసరికి 5,000 ఉంటుంది. దాంట్లో 3 భాగాలు అప్పుడే చీలింటాయి. అట్లా వాళ్ళే చీల్చేసినప్పుడు నీ లెక్క చీల్చకూడదు. వాళ్ళ అవసరాలు ఎత్తుంటాయి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళ నా అవసరాలు నువ్వు అర్థం చేసుకో. నీ దగ్గర నా అవసరం ఉంటది, ఈ నాకి అవసరం ఉంటది, ఈ నాకి నీది ఒడుపుతాడు. వాళ్ళు ఎట్లా తగ్గించుకుంటూ వచ్చినారో నేనే తగ్గించినా. తగ్గి 10,000 నువ్వు 10,000 తీసుకో. మనం తగ్గడం అంటే మొత్తం తగ్గడమే. అంత సీన్లే. నాకు ఎవరు నిలబడుతున్నారు? ఇప్పుడే ఓటేవా? డబ్బులు ఇవ్వతే డబ్బులు ఇచ్చి తీసుకొని ఓటేవా? లోపల ఓటు డబ్బులు ఇవ్వదే ఓటేవా? ఓటు ఎట్లా అయిపోయి ఉంటారు. వేస్తావో ఏవో నీ ఇష్టం. డబ్బులు అయితే వేస్తాను, నీ ఇంతవరకు పద్ధతి మాటలు మాట్లాడుతుంది. పరిస్థితులు వల్ల ఇంతవరకు పద్ధతి మాటలు మాట్లాడుతుంది. పరిస్థితులు వల్ల పరిస్థితులు ఎప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఎట్లా మారుతాయి? ఎట్లా మారుతాయి? డబ్బులు చూస్తేనే మారుతాయా? 20,000 చూసినా మారమంటివి. మారుతా కొన్ని సందర్భంలో ఉంటాయి. ఏమి నీకే సార్లే, నెక్స్ట్ సారి తీసుకుంటావు. నేను ఓటు ఒకరు నేను కొన్ను ఎవరైనా కొనే వాళ్ళతో కూడా నేను అమ్మను నా ఓటు. వేరే ఓటు ఎవరైనా అమ్మే వాళ్ళని కూడా నేను అమ్మనివ్వను. చూస్తా. నువ్వు చెప్పిండే ఎలాగే అది ఓటు వేరే ఓటు ఎవరైనా అమ్మే వాళ్ళని కూడా నేను అమ్మనివ్వను. చూస్తా. నువ్వు చెప్పిండే ఎలాగే అది మళ్ళా నేను అమ్మిస్తా అంటాను. నువ్వు వేరే ఓట్లు కూడా అమ్మిస్తావులే. నువ్వు సన్ననా కొడుకు కాదు. నువ్వు పరిస్థితుల మీద నిలబడ్డమే మొగతనం. పరిస్థితులు ఎదుర్కొని ఎవరు ఏంది అలా
ఏమే ఏమే మాట మాట్లాడి మళ్ళా లెక్క అంటున్నావు మళ్ళా మాట్లాడతాం పోయి ఎవరు చెప్పుంటో చెప్పుకోపో ఎవరు చెప్పుకోను డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బుకి రూల్స్ ఉండవు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు ఎవరైనా నొక్కేయచ్చు లేవు బరా నీ ఓటు చూపి ఓటు చూపి ఇంట్లో ఉంది మళ్ళీ ఇంట్లో ఉంటే ఇంట్లో ఇచ్చాము ప్యాకెట్ పెట్టుకొని తిప్పుతారా ఓటర్ కార్డు తీసుకొని నలుగురు ఎంఆర్ వాళ్ళతో సైన్ పెట్టించుకొని ఏమి ముగ్గురు ఎంపీలతో నలుగురు ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమన్నా అవన్నీ రూల్స్ చెప్తాను బొమ్మలో పోసాను మాత్రమే మళ్ళీ డబ్బులు కావాలంటే అవన్నీ ఉండాలా వాళ్ళు ఇచ్చిన పెట్టండి రూల్స్ నువ్వేంద్ర బొమ్మలో చెప్తాను ఫస్ట్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ మినిస్టర్ అవన్నీ అవసరంలే కొత్త వద్దు లెక్కే అవన్నీ అవసరంలే కొత్త వద్దు లెక్కే లెక్క లేదు బయట పోతున్నాను మరసంగినాన్ని ఉని చిల్లర ఎలా ఏ డబ్బులు ఇప్పించుకోలే నీ లెక్క అనుకుంటువే అవసరాలు తగ్గట్లు మారేకి అది నీది అర్థమైందా అప్పుడే డబ్బులు ఇచ్చినారంటేనే బుద్ధి మారి చూడు చిల్లరనాయలు ఓటు అమ్ముకుంటారు ఏంది డబ్బులు తీసుకోకూడదు ఇప్పుడే కానీ చిల్లరనాయలు ఓటు అమ్ముకుంటారు ఏంది డబ్బులు తీసుకోకూడదు ఇప్పుడే కానీ ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలా డబ్బులు నాకు డబ్బులు తీసుకోకుండా నిజాయితీ పోరాడు డబ్బులు తీసుకో డబ్బు ముఖ్యం కాదు డబ్బు శాశ్వతం కాదు నీకున్న ఏకైక బలం నీ ఓటే నువ్వు ఓటు దగ్గర తల దించినావో డబ్బు కాశపడినావు బిర్యానీ కాశపడినావో నీ జీవితం వాళ్ళ చేతిలోకి ఇచ్చినట్లే గుర్తు పెట్టుకోవాలి అందుకే నేను ఎక్కువ అడిగిన వాళ్ళు 5 ఇస్తా అంటే 7 అన్న 7,000 తీసుకున్నా అందుకే నేను ఎక్కువ అడిగిన వాళ్ళు 5 ఇస్తా అంటే 7 అన్న 7,000 తీసుకున్నా లెక్క కావాలా ఇప్పుడు ఎన్నిసార్లు మాట తిప్పుతారా అవసరం వస్తాయి ఇప్పుడు బాగా అవసరం బాగా అప్పుడే మళ్ళీ అవసరం వచ్చిన మళ్ళీ పిర్రకి ఇస్తాలే కానీ ఓటు ఎవరికో తెలుసు కదా తెలుసులే ఎవరికి వెళ్ళా ఊరు బాగుపడాలా అందరూ బాగుపడాలి వాళ్ళు బాగుపడాలా ముసలోళ్ళు బాగుపడాలా వ్యాపారస్తులు బాగుపడాలా కంపెనీలు బాగుపడాలా చదువులు రావాలా రోడ్లు పడాలా కాలువలు నీట్గా ఉండాలా చెత్త చెత్తరం లేకుండా శుభ్రంగా క్లీన్ గా ఉండాలా మన ఈ రాయలసీమ అనేది పచ్చదనంగా ఉండాలి మారాలా కులం చూసి కులం కాదు మలం కాదు ఏం లేదు నువ్వు కోసుకునే వచ్చేదే నేను కోసుకునేది వచ్చేదే రక్తము ఏది కోసుకుంటావు ఏది కోసుకో చీరు కోసుకుంటాం సర్లే వస్తా ఏంటంటే చూడు బాబురా